తలకొరివి చంద్రబాబు నాయుడు పెట్టలేదు తండ్రికి. ఆ అన్నలదమ్ముల మధ్య ఆ సఖ్యత ఉంది. ఇరువురు కలిసి కర్మకాండాలు చేసిన ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. ఫోటోలు వీడియోలు ఉన్నాయి. ఒకవేళ తలకొరివి రామ్మూర్తి నాయుడు గారే పెట్టారనుకుందాం. ఆ పెట్టడం వల్ల మా పెద్ద అబ్బాయి పెట్టాల్సిన తలకొరివి మా చిన్న కొడుకు ఎలా పెడతాడు అని చెప్పి అమ్మనమ్మ గారు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసి మీ దగ్గరికి వచ్చి ఏమైనా చెప్పుకుందా? మీ రాజారెడ్డి గారి దగ్గరికి కానీ, మీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి కానీ, ఎవరి దగ్గరికన్నా చెప్పుకుందామే? చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనా వ్యవహారాల్లో తలమునకలై ఉంటారు కాబట్టి ఒకసారి తలకొరివి పెడితే కుటుంబ ఆచారాల ప్రకారం, కట్టుబాట్ల ప్రకారం కర్మకాండలు పెదకర్మ పూర్తయ్యే వరకు ఆయన అక్కడే ఉండాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యం కాని పరిస్థితుల్లో ఆయన 11 రోజులు అక్కడ స్పెండ్ చేయలేని పరిస్థితిలో అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళు రామ్మూర్తి నాయుడు గారి ద్వారా కార్యక్రమ నిర్వహణ జరిగింది. అది వాళ్ళ మధ్య ఒక సమన్వయంతో జరిగింది. అది దానివల్ల మీకు వచ్చింది నొప్పేంటి? అదే కదా. ఈ రోజుకి ఆ కుటుంబం యథావిధిగా కలిసి ఉంది.